ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందా? రెండు శక్తివంతమైన దేశాలు, దశాబ్దాల పాత వైరం, ప్రపంచాన్ని కదిలించగల స్ఫోటకం. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కారకమవుతుందా? పార్ట్ 1. ఈ కథ ఎలా మొదలైంది? చరిత్రను తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ ఒక్క సంఘటనతో ప్రారంభం కాలేదు. ఇది చరిత్ర, మతం, రాజకీయాలు అన్నింటికీ ముడిపడిన గొప్ప పోరాటం. 1948లో ఇజ్రాయెల్ స్థాపించబడిన తర్వాత మొదట్లో ఇరాన్ ఈ దేశాన్ని గుర్తించింది. కానీ 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ విప్లవంతో షా రాజ్యాన్ని గదిలించి ఆయతొల్లా ఖోమేనీ శక్తిలోకి వచ్చారు. ఆయన పాలనలో ఇరాన్ ఒక మతపరమైన దేశంగా మారింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ను శత్రువుగా చూడడం మొదలైంది. పార్ట్ 2. అసలు సమస్య ఏమిటి? ఇది కేవలం భూమి విషయంలో గొడవ కాదు. ఇది మతం, ఆధిపత్యం, మధ్యప్రాచ్యంలో పట్టు గురించి. ఇరాన్ లక్ష్యాలు.